ముఖ్యంగా మీ మీద ఇటీవల కాలంలో ఒక ప్రచారం అయితే జరుగుతా ఉంది. అది నిజమా అబద్ధమా అని చెప్పేసి మీరు ఒట్టు వేసి నాకు నిజం అనేది ఏందని కరెక్ట్ గా చెప్పాలన్నా. మీరు చాలా మంది మనోళ్ళు భారతీయులు చనిపోతే అది ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైనా సరే కానీ వాళ్ళ యొక్క మృతదేహాలను ఇండియాకు పంపిస్తారు, ఎంబసీ సహకారంతో, కువైట్ ప్రభుత్వం సహకారంతో. కానీ ఇటీవల కాలంలో మృతదేహాల మీద ఉంగరాలు ఉన్నాయా, బంగారు చైన్లు ఉన్నాయా, అలాగే ఎవరైతే మృతదేహానికి సంబంధించిన బంధువులు మీ దగ్గరికి వస్తే డబ్బులు డిమాండ్ చేస్తారంట. అంటే 300 దినార్లు ఇమ్మని, 350 దినార్లు ఇమ్మని డిమాండ్ చేస్తానంట. దీంట్లో వాస్తవం ఎంత నాకైతే నిజం కావాలన్నా, ఎందుకంటే ఇది జనాలు చూస్తారు. మురళీరాయలు గారి మీద ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి. నిజంగా చాలా థ్యాంక్ యూ. నిజంగా మీరు గంభీరంగా అర్చకపోయినా, మీరు అనకపోయినా, నిజంగా ఈ అబ్దా రికార్డ్ గా చెప్తున్నాను. నేను ఒకటైతే వాస్తున్నా, ఎవరైనా సరే కువైట్ దేశంలో నేను పంపించిన మృతదేహంలో ₹1 జీలకర్ర వడ్లే అధికంగా అడిగినాడు, మా దగ్గర లంచం తీసుకున్నాడు, మా దగ్గర ఒక 50 దినాలు తీసుకున్నాడు, మా దగ్గర ఒక 30 దినాలు తీసుకున్నాడు అన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే, ఒక కుటుంబంలో ఒక తండ్రికి ఒక తల్లికి పుట్టుంటే ధైర్యంగా నా దగ్గరికి తీసుకెళ్దామను. నేను తప్పు చేస్తుంటే ఆ దేశానికి, ఆ ప్రభుత్వానికి, మన భారత ప్రభుత్వానికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ముక్కు రాసి తలరాల్చి క్షమాపణ కోరి జీవితంలో కువైట్ లో ఉన్నదని చెప్పి మీ సాక్షి, మీ టీవీ ఛానల్ ద్వారా నేను తెలియజేసుకున్నానా. రెండోది అన్న, ఒకటినా అవి ఉంగరాలంట, అయ్యి అంట ఒకటినా, మన ఎంబసీ ఉంది, మన ప్రభుత్వం, కువైట్ గవర్నమెంట్ ఉంది, కువైట్ పోలీసులు ఉంది, అవన్నీ కూడా చట్ట ప్రకారంగా జరుగుతాయి. అన్న లేనిపోని మాటలు జీలకర్ర మురళి మీద రాజకీయంగా ఎదుగుతున్నాడు, రాజకీయంగా జీలకర్ర మురళి అనే వ్యక్తి ఒకటవుతున్నాడు, వాడిని ఏ విధంగా తొక్కాలి, వాడిని ఏ విధంగా అన్యాయం చేయాలి అనేటువంటి భావనలో జీలకర్ర మురళి రాయలు అనే వ్యక్తి ఎలా సంపాదించాడు, ఏంటి వీడి వృత్తి ఏంది, వీడి వ్యాపారం ఏంది అర్థం కాకుండా వీళ్ళందరూ కూడా ఒక మసిపూసి మారేడుకాయ చేసే విధంగా